రైట్ గా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. పామాయిల్ తోటలో ఆవుపై దాడి చేసింది. భూపాలపట్నం మామిడి తోటలో మరో ఆవుపై దాడి చేసి ఎత్తుకువెళ్లింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మ తల్లి కొండ పక్కన జీడిమామిడి తోటలో సంచరించింది. దీంతో పులిని బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాత్రిపూట సైతం పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచారు. మత్తు ఇచ్చేందుకు 6 రకాల ఇంజెక్షన్లను సిద్ధం చేశారు. పాపికొండల నేషనల్ పార్కు నుంచి వైల్డ్ లైఫ్ రెస్క్యూ బృందాన్ని కూడా రప్పించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో జనాలు రాకుండా డీఎస్పీ టీవీఆర్కే కుమార్ నేతృత్వంలో 14 మంది రిజర్వ్ పోలీస్ దళాలు పనిచేస్తున్నాయి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పూణే, ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రాజమహేంద్రవరం చేరుకుంది. యశిక, దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, నిన్న కూడా పులి 2 ఆవులపై దాడి చేసినట్టు తెలుస్తోంది. దానిపై అప్డేట్స్ ఏంటి? గత 5 రోజులుగా కూడా ప్రజలకు అటవీ అధికారులకు మీద కొనుక్కు లేకుండా ఈ పులి అనేది సంచరిస్తుంది. అదే మంగళవారం రాత్రి రాజానగరం మండలం రఘునాథపురంలో ఒక పశువుని తిన్న పులి బుధవారం రాత్రి పుణ్యక్షేత్రంలోని పామాయిల్ తోటలో ఒక ఆవును కూడా చంపి రక్తం తాగేసింది. అలాగే ఇంకా ఈ రాజనారం మండలంలో పుణ్యక్షేత్రం అలాగే జీయరంపాలెం గ్రామంలో రాత్రి ఒక తాటలో 2 ఆవుల్ని చంపింది. దాంతో పాటుగా కూడా అనేక దూడలను కూడా చంపి తినివేసింది. దీనిపై రాజన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అక్కడికి చేరుకున్నారు. అయితే రైతులైతే ఎవరు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళని ఆదుకుంటామన్నారు. పులి ఎక్కడ ఉందో దాన్ని గుర్తించి దాన్ని బంధించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కూడా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. పూణే, ఢిల్లీ నుంచి నిపుణుల బృందం అయితే బుధవారం రాత్రి రాజమహేంద్రవరం చేరుకున్నారు. మత్తు వైద్యులు సైతం కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే గురువారం పులి బంధించేందుకు అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రైట్ గా స్థానిక ప్రజలకి అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ప్రస్తుతం పులి సంచరిస్తున్న ఏరియాలో కూడా ఎవరో కూడా భయభ్రాంతులకు గురవద్దు. అయితే పశువులను అయితే తమ వద్దకు అదే సురక్షిత ప్రాంతంలోని పశువుల్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఫారెస్ట్ అధికారులు కూడా తెలుపుతున్నారు. దీంతో పాటుగా కూడా ప్రజలైతే ఎట్టి పరిస్థితుల్లోని భయాందోళన చెందొద్దు. అయితే ఎవరో కూడా ఒంటరిగా రావద్దని కూడా కోరారు. ఇప్పుడు ప్రస్తుతం పుణ్యక్షేత్రం తర్వాత ఇది మెండపేట నియోజకవర్గంలో చేరే అవకాశం ఉంటుందని, అదే కేశవరం గ్రామ సరిహద్దుల్లో కూడా ఈ పులి సంచరిస్తుందని కూడా స్థానికంగా కూడా తెలుస్తుంది. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా ఈ గుర్తులైతే ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కూడా ఫారెస్ట్ అధికారులు చేరుకుంటున్నారు. దాంతో పాటుగా కూడా ప్రజలు ఎవరో భయభ్రాంతులకు గురవకూడదని కూడా ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.